మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు. అతివలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 250 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల వేళ ఎమ్మెల్యే బాలు నాయక్, పాయల్ శంకర్ మహిళా సంఘాల బలోపేతంపై అడిగిన ప్రశ్నలకు సీతక్క సమాధానమిచ్చారు. మేడారంలో 500 దుకాణాల కోసం మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. 15 ఏళ్లు దాటిన అమ్మాయిలకు కూడా మహిళా సంఘాల్లో చోటు కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటికే 200కు పైగా మండల సమాఖ్యలకు బస్సులు అందించామన్న సీతక్క, దీని ద్వారా మండల సమాఖ్యలకు ప్రతి నెల 70,000 ఆదాయం సమకూరుతోందని తెలిపారు. రాష్ట్రంలో 250 క్యాంటీన్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. చెఫ్ శిక్షణ, క్యాంటీన్ల నిర్వహణపై ఒక్కొక్కరికి 22,300 రూపాయల వ్యయంతో SHG సభ్యులకు 10 రోజుల కోసం హైదరాబాద్లోని జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అత్యవసర మౌలిక సదుపాయాలు, యుటిలిటీతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా స్థలాన్ని కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. వడ్డీ లేని రుణాల కింద నిర్వహణ, పెట్టుబడి కోసం SHG సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఇదివరకే 130 IMS క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరిన్ని క్యాంటీన్లను కూడా దశల వారీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం అధ్యక్ష. మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సెక్రటేరియట్లో కూడా మరి మన ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలకు క్యాంటీన్ పెట్టి అందించడం జరిగింది అధ్యక్ష. గతంలో మనం 60 ఏళ్లు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే. 20 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక, సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్లు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. అదేవిధంగా వృద్ధ సంఘాలను కూడా ఏర్పాటు చేసి మన యొక్క మరి SHG గ్రూపుల ద్వారా మరి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాం అధ్యక్ష.